చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగు చదువగవలయును జనులును చదివించెదనార్యులొద్ద చదువుము తండ్రి చదివించెదనార్యులొద్ద చదువుము తండ్రి. చదువు లేనిదే జ్ఞానం కలగదు. అదే బాగా చదువుకుంటే బతుకులోని బాగోగులు తెలుస్తాయి. కాబట్టి విద్య చాలా అవసరం. సరైన గురువుల దగ్గర చదివిస్తానంటూ ఓ తండ్రి కొడుకుతో అన్న మాటలివి. అన్నది హిరణ్యకశిపుడు, విన్నది ప్రహ్లాదుడు. భాగవతంలో పోతన గారి పద్యం ఇది. రాక్షసుడైన హిరణ్యకశిపుడే అక్షరాస్యత ప్రాధాన్యాన్ని గుర్తించి చదువు గొప్పదనాన్ని ఇంతలా బోధించాడంటే మరి మనుషులమైన మనలో ఎంతటి విద్యాస్పృహ ఉండాలో తెలియజేసే పద్యరత్నం ఇది. చదువుకు మించిన ఆస్తి లేదు. పిల్లలకు మీకు జాగీర్లు ఇవ్వచ్చు, ఆస్తులు ఇవ్వచ్చు, అంతస్తులు ఇవ్వచ్చు, ఏదైనా సరే అది దాన్ని పెద్దది చేసుకోవచ్చు, వాళ్ళు పోగొట్టుకోవచ్చు. కానీ చదువును మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోలేరు. కాబట్టి పిల్లలకు విద్యాబోధన చాలా అవసరం. విద్యాబుద్ధులు నేర్పించండి. దానివల్ల ఉన్న సంస్కారాన్ని ఇంకా పదును పెట్టుకోవడానికి అవసరం అవుతుంది. తెలుగు వారికి సొంతమైన పద్యాన్ని ముందు పెద్దలు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి. తెలుగు తల్లికి కర్పూర హారతి ఇవ్వండి. విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం.